Fine. Alright guys, this is Mac Muscle Master from Telugu Fitness Coach and Nutrition Coach. Mana fitness journey lo. So మనం వచ్చేసి ఈ డే కంటెంట్ వచ్చేసి పుష్ పుల్ లెగ్ డే. ఈ పుష్ పుల్ లెగ్ డే లో ఏముంటాయి అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్కౌట్స్ తో సహా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. ఆల్రైట్. ఫస్ట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాం. చెస్ట్ వర్కౌట్ లో వచ్చేసి ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నాం. ఇది వచ్చేసి అప్పర్ మజిల్ ని చెస్ట్ లో అప్పర్ మజిల్ ని టార్గెట్ చేస్తుంది. ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్. ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 4 సెట్స్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి చెస్ట్ ప్రెస్ మిషన్. సో ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 4 సెట్స్ చేస్తాం. ఇది వచ్చేసి మిడిల్ చెస్ట్ అండ్ అప్పర్ చెస్ట్ మీద టార్గెట్ మజిల్. పుష్ వర్కౌట్ లో ఐసోలేట్ మూమెంట్ ఇంక్లైన్ ఫ్లైస్ చేస్తున్నాం. దీంతో పాటు ఇంక్లైన్ ఫ్లైస్ తో పాటు కేబుల్ ఫ్లైస్ కూడా చేయొచ్చు. మనం వచ్చేసి ఇంక్లైన్ లో ఫ్లైస్ చేస్తున్నాం ఈ విధంగా. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 లేదా 4 సెట్స్ చేస్తాం. ఫ్లాట్ బెంచ్ బార్బెల్ ప్రెస్ చెస్ట్ వర్కౌట్ లో 4th వేరియేషన్. క్లియర్ గా రేంజ్ ఆఫ్ మోషన్ తీసుకొని పుష్ చేస్తాం. ఇది వచ్చేసి మిడిల్ చెస్ట్ ని టార్గెట్ చేస్తుంది. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 4 సెట్స్ చేస్తాం. 12 into 4. మనం వచ్చేసి పుష్ డే లో సెకండ్ వన్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్. ఈ షోల్డర్ వర్కౌట్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ బార్బెల్ ప్రెస్, మిలిటరీ ప్రెస్. షోల్డర్ లో సెకండ్ వేరియేషన్ ఫ్లేట్ ఫ్రంట్ రైజ్ చేస్తున్నాం ఈ విధంగా. ఇది వచ్చేసి ఈచ్ వన్ సెట్ కి 14 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. ఇది వచ్చేసి షోల్డర్ లో ఫ్రంట్ మజిల్ ని టార్గెట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఐసోలేట్ మూమెంట్. థర్డ్ వేరియేషన్ వచ్చేసి సైడ్ లాటరల్ రైజ్. సో ఈ విధంగా ఇది వచ్చేసి షోల్డర్ మజిల్ లో సైడ్ డెల్టాయిడల్ ని టార్గెట్ చేస్తుంది. ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. పుష్ డే లో వచ్చేసి ట్రైసిప్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. దానికి వచ్చేసి ఫస్ట్ వేరియేషన్ స్టాండింగ్ డంబుల్ ఓవర్హెడ్ ఎక్స్టెన్షన్. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. సెకండ్ వేరియేషన్ ట్రైసిప్ ప్రెస్ డౌన్ విత్ రాడ్, కేబుల్ ట్రైసిప్ ప్రెస్ డౌన్. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. బాడ్ డిప్స్ విత్ ట్రైసిప్. ఇది కూడా షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ ప్లస్ ట్రైసిప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి పుష్ డే లో తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. మనం సెకండ్ వచ్చేసి పుల్ డే చేస్తాం. దీనిలో వచ్చేసి ఫస్ట్ బాడీ వెయిట్ పుల్అప్స్ చేస్తాం. దాని ఫుల్ వర్కౌట్ లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ బెండర్స్. ఫస్ట్ వచ్చేసి బాడీ వెయిట్ పుల్అప్స్ చేసినాం. సెకండ్ వచ్చేసి మిడిల్ బ్యాక్ అండ్ లోయర్ లాట్స్ ని టార్గెట్ చేస్తుంది. ఈలో ఫుల్ వర్కౌట్ లో వచ్చేసి థర్డ్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ రోయింగ్ విత్ సింగిల్ హ్యాండ్ 100 కిప్ రోయింగ్. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. 12 into 3. లాట్ ఫుల్ డౌన్ చేస్తున్నాం ఈ విధంగా. ఇది వచ్చేసి బ్యాక్ లో ఓవరాల్ మజిల్ ని టార్గెట్ చేస్తుంది. ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ లేదా 14 రెప్స్ ఇంటూ 3 సెట్స్ చేస్తాం. ఫుల్ వర్కౌట్ లో బైసిప్ వర్కౌట్ చేస్తున్నాం. బైసిప్ లో వచ్చేసి సింగిల్ ఆల్టర్నేట్ హ్యామ్ బైసిప్ కర్ల్స్. సో ఈ విధంగా ఇది వచ్చేసి 3 సెట్స్ చేస్తాం. ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. వచ్చేసి బైసిప్ లో సెకండ్ వేరియేషన్ జిగ్జాగ్ రాడ్ విత్ క్లోజ్ గ్రిప్ బైసిప్ కర్ల్స్ ఈ విధంగా. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. వర్కౌట్ లో థర్డ్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్. సో ఈ విధంగా ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. పుష్ అయిపోయింది, పుల్ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చేసి లెగ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం. ఫైనల్ ఈ లెగ్ డే లో వచ్చేసి వెయిటెడ్ స్క్వాట్స్ అండ్ లెగ్ ప్రెస్, ఎక్స్టెన్షన్ అండ్ గ్లూస్ కి ఆమ్స్ట్రింగ్ కూడా ఒక రివర్స్ కర్ల్స్ లేదా ఒక సుమో స్క్వాట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు. దాంతో పాటు కాఫ్ కూడా ఇన్వాల్వ్మెంట్, కాఫ్ రేజింగ్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ఎందుకంటే లెగ్ డే అనేది 2 టైమ్స్ ఒక్కొక్కసారి చేస్తాం, ఒక్కొక్కసారి చేయం కాబట్టి లెగ్ అనేది ఓవరాల్ లెగ్ కవర్ అయ్యేటట్లు ఈ పుల్ పుష్ లో డిజైన్ చేసుకుంటాం. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి మన లెగ్ వర్కౌట్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి వెయిటెడ్ స్క్వాట్స్. సో ఈ విధంగా ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. డన్. ఫైన్. మన లెగ్ వర్కౌట్ లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ప్రెస్. ఫుట్ పాయింట్ వచ్చేసి మన షోల్డర్ పెడితే తీసుకుంటాం. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. 12 into 3 సెట్స్. ఇది వచ్చేసి స్క్వాట్స్ అండ్ గ్లూస్ ఓవరాల్ టార్గెట్ మజిల్ ఉంటుంది. థర్డ్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ లెగ్ ఎక్స్టెన్షన్. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. క్లియర్ గా రేజ్ చేసి స్లోగా డౌన్ చేసి ఈ విధంగా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. 12 into 3 సెట్స్. మన లెగ్ వర్కౌట్ లో వచ్చేసి 4th వేరియేషన్ హామ్స్ట్రింగ్ కి రివర్స్ కర్ల్స్ చేస్తున్నాం ఈ విధంగా. సో ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ 3 సెట్స్ చేస్తాం. 12 into 3 సెట్స్. మన లెగ్ వర్కౌట్ లో
ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి సుమో స్క్వాట్స్. ఇది వచ్చేసి లెగ్స్ లో ఇన్నర్ థై ప్లస్ గ్లూస్ మీద టార్గెట్ అవుతుంది ఈ విధంగా. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 రెప్స్ అలా 3 సెట్స్ చేస్తాం. 3 డేస్ స్ప్లిట్ పెట్టుకున్నాం. ఈ 3 డేస్ స్ప్లిట్ లో పుష్ పుల్ లెగ్. సో మనం వచ్చేసి పుష్ పుల్ లెగ్ ను ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్ లెవెల్లో పుష్ పుల్ వర్కౌట్స్ ఏ విధంగా చేస్తాం, డ్రాప్ సెట్స్ ఏ విధంగా చేస్తాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఫిట్ మాస్టర్ క్లబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.